దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనము నుండి, చెడు హృదయమును ప్రేమ కల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయములో 7 హేయములు కలవు. వాడు తన ద్వేష్యమును కపట వేషము చేత దాచుకొనును. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడను. గుంటను త్రొవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును. అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి చక్కని వాక్యములు. ప్రతి మనిషి తెలుసుకొనవలసినటువంటి వాక్యములు. ఇవి సత్యమైనటువంటి మాటలు. మనుష్యుల యొక్క హృదయములలో దాగి ఉన్నటువంటి రహస్యమైనటువంటి దుష్ట స్వభావములకు ఈ వాక్యములు మనకు ఒక గుణపాఠముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఎవరెవరు ఏ విధమైన మాటలు మాట్లాడుతారో వారి హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వముతో కూడినటువంటి మాటలు ప్రేమ కలిగిన మాటలుగా బయటికి వచ్చును. వాటి వలన ఎదుటివానికి ఎంతో అపాయము కలుగును. కావున వాడు మాటలాడు మాటలను ఎదుటివారు వినున్నప్పుడు, ఆలకించినప్పుడు జాగ్రత్త వహించవలసినటువంటి బాధ్యతగా ఈ వాక్యము మనకందరికీ జ్ఞానము ఇచ్చునుగాక. ఆమెన్.